చూడొచ్చండి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎస్టేపులు నిర్మించింది. ఇట్లానే వర్షాలు పడ్డప్పుడు గానీ, లేకపోతే వచ్చే వరదలకు గానీ, ఫ్లడ్స్ గానీ అవి ఏవి ఇబ్బంది కలగకుండా నాలాలు శుభ్రం చేసింది. ఎస్టీపులు నిర్మించింది. ఇట్లా పైలట్ ప్రాజెక్ట్ కింద మూసీని ప్రక్షాళన చేసింది. ఎట్లా చూడొచ్చు గత ప్రభుత్వంలో ఇదంతా గూడా? ఇప్పుడే నేను నాగోల్లో ఉన్నటువంటి సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ని గూడా కేటీఆర్ గారితో వెళ్లి గమనించడం జరిగింది. అక్కడ అక్కడ ఒక కొంతమంది టీము ఇంతకు ముందున్న వాటర్‌ని ప్యూరిఫై చేసి ట్రీట్మెంట్ చేస్తే ఏ విధంగా మారుతదని ఒక ఎగ్జాంపుల్‌గా చూపెట్టడం జరిగింది. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. ఉన్నటువంటి వేస్ట్‌ని ఏ విధంగా ఒక యూజబుల్ వాటర్‌గా లేకపోతే ఎడిబుల్ డ్రింకింగ్ వాటర్‌గా, పోర్టబుల్ వాటర్‌గా వాళ్ళు ఎట్లా కన్వర్ట్ చేసిరనేది మనం చూడొచ్చు. ఇది గదా నిజమైన అభివృద్ధి. ఇది గదా నిజమైన అభివృద్ధి అంటే. ఈరోజు నువ్వు ఏం చేస్తా ఉన్నావు? నేను గూడా హైదరాబాద్‌లో ఉంటాను. గత 10 సంవత్సరాలలో ఈ దోమల బెడద లేకుండే. ఇక్కడ ఎక్కడ చూడండి ఈరోజు గొయికలు, దోమలు పిల్లలకి అనారోగ్య కారణాలకు లోనవుతున్నారు. నువ్వు చేసే ప్రక్షాళన ఏంటి? నువ్వు చేసిన అభివృద్ధి ఏంది? ఈరోజు మేబీ నేను అనుకుంటాను నగర ప్రజలు బీఆర్ఎస్‌కి పట్టం కట్టడం వల్ల నగర ప్రజల మీద కక్ష కట్టి రేవంత్ రెడ్డి ఇది చేస్తుండేమో అనే సందేహం కూడా కలుగుతా ఉంది నాకు.